ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఈ విధంగా ఆచరించడం వలన సకల శని దోషాలు తొలగిపోయి సకల సిరి సంపదలు కలుగుతాయి. యథార్థంగా అలాగే ఉంటుంది. శ్రావణ మాసము అని అంటేనే మొత్తం కూడా పండుగ వాతావరణం. అన్న స్పెసిఫిక్ గా మరి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడానికి శ్రావణ శనివారములు అనేటువంటిది మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. శ్రావణ శనివారం రోజున మీకు వీలైతే ఒక రావి చెట్టు కిందికి వెళ్ళి రావి చెట్టు దగ్గర దాని కింద మీరు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి 8 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. నెంబర్ 1 8 ఒత్తులు అంటే 7 ఒత్తులు 1 ఒత్తి వడ్డీ, అందుకని 8 ఒత్తులు వేసి రావి చెట్టు మొదట్లో మళ్ళీ తెలియచేసిన రావి చెట్టు కింద వేస్తే శనిగ్రహ బాధలు దోషాలు పోవడం కోసం ఇది చేసేది. అది 1. నెంబర్ 2 శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మన గృహంలో అయినా సరే పూల దండ అనేది సమర్పించటం మంచిది. విష్ణుమూర్తికి ఏంటి అంటే అలంకరణ ప్రియుడు. ఎంత ఎక్కువ అలంకరణ చేస్తే అంత ఇష్టం. ఇదే పరమేశ్వరుడు అనుకోండి, ఎంత అభిషేకాలు చేస్తే బోళాశంకరుడు అభిషేకిస్తే చాలు వరాలు ఇస్తాడు. అంత బోళాశంకరుడు శివుడు. మరి విష్ణుమూర్తికి ఏంటి అలంకరణ చేయాలి. పూలతో డెకరేషన్ చేయటం, పూల దండ సమర్పించటం, పూలతోటి ఆ పూలు అనేది చక్కగా సమర్పించటం, గోవిందనామాలు చదువుతూ చేయడము, దీపారాధన చేయటము, 7 ఒత్తులు 1 ఒత్తి వడ్డీ. ఎప్పుడైనా నేను మీకు తెలియచేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 7 ఒత్తులే వేయటం అనేది కరెక్ట్ కాదు. వడ్డీ కాసిన వాడికి 1 ఒత్తి వడ్డీ సమర్పించాలి నాన్న. 8 ఒత్తులు పిండి దీపారాధన అనేది చేయండి. అందరికీ కూడా తెలుసు. ఆ పిండి దీపారాధనకి ఇట్లా యూ షేప్ తోటి పసుపు కుంకుమేమో పొడవుగా పెట్టడము నామం చాలా చాలా మంచిది. అది వెంకటేశ్వర స్వామి వారి గుడిలో మీరు వెలిగించండి. నువ్వుల నూనె వేసి వెలిగించండి. శనివారం నాడు వరి పిండిలో దీపారాధన అనేది చేయండి. కంపల్సరీ గోవిందనామాలు చదివితే చాలు. గోవిందనామాలు కావచ్చు, ఏవైనా మీకు స్వామి వారివి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం కావచ్చు, గోవిందనామాలు కావచ్చు, స్వామి వారివి అష్టోత్తర శతనామాలు కావచ్చు, ఆ విధంగా చదవండి. చదివి స్వామి వారికి వీలైతే పూలదండ పెద్దదిగా బాగుంది తీసుకుని వెళ్ళండి. తులసిమాల కానీ పూలదండ కానీ తీసుకుని వెళ్ళండి. లేదు అని అంటారా, కొన్ని గుళ్ళల్లో బయట కొబ్బరికాయ కొట్టడం అనేది ఉంటుంది. బయట కొబ్బరికాయ కొడుతుంటారు. ఎవరు బయట కొబ్బరికాయ కొట్టినా దయచేసి కొబ్బరికాయను కొట్టి నీళ్లు నోట్లో పోసుకోవటం నేను కొన్ని 100 మందిని చూశాను. అంటే తప్పుగా భావించద్దు, అది చాలా తప్పు నాన్న. నువ్వు కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి చిప్పలు తీసుకొని వస్తే నైవేద్యం పెడతారు. నువ్వు నోట్లో పోసుకుంటే అది ఎంగిలవుతుంది. చాలా తప్పు. లేదా ఒక గ్లాస్ ఏదైనా తీసుకుని పెడితే అందులో పోయండి. పోసి కూడా ఎప్పుడు నైవేద్యం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే స్వీకరించాలి. తర్వాత ముందు తీసుకోకూడదు. చాలా తప్పు. సరే, ఏది ఏమైనా మీ కన్వీనియంట్ని బట్టి మీరు చేయండి. లేదనంటారా కొంత హారతి కర్పూరం తీసుకుని వెళ్ళండి. కర్పూరం అయితే అప్పటికప్పుడే వెలిగించేస్తారు. పంతులు గారు అప్పటికప్పుడు చక్కగా వెలిగిస్తారు. దృష్టి దోషము అనేది పోతుంది. వాస్తవంగా దృష్టి దోషం పోతాయి నాన్న. ఇప్పుడు స్వామివారికి ఇట్లా హారతి ఇవ్వటంలో ఉన్న అంతరార్థం కూడా ఏమిటి అంటే దిష్టి తీయటమే. అది స్వామివారికి దిష్టి తీయటము. అది మనం కళ్ళారా చూడటం మన అదృష్టం. అది మనం కళ్ళకు అద్దుకోవటం కూడా అదృష్టం. యథార్థంగా స్వామివారిది అది. ఆ విధంగా మీరు అది టాపిక్ ఏంటి, మీరు అది గనక తీసుకుని వెళ్ళారు అని అంటే హారతి కర్పూరం చక్కగా అది వెలిగిస్తారు. అది ఉపయోగపడుతుంది. మీకు కూడా మంచిది, శుభం చేకూరుతుంది. చక్కగా కర్పూరం ముద్ద ఇవ్వండి. అక్కడ ఇంతకు మునుపు నేను తెలియచేశాను, 7 శనివారాలు మరొక శనివారం వడ్డీ చేయండి, మీరు ఇంట్లో చేయండి అనేది. శ్రావణ మాసం మళ్ళీ ఒక ఎపిసోడ్ ఎప్పుడన్నా నేను తెలియచేస్తాను, అది ఎలా ఏమిటి అనేది. మీరు చక్కగా ఈ శ్రావణ మాసంలో శనివారాలు ఉపయోగపెట్టుకోండి. నేను ఊరడి చెప్పాను కొన్ని ఎపిసోడ్స్, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో శ్రావణ మాసంలో చేయవలసినవి. మీరు అవి చక్కగా చూడండి, ఆచరించండి. అలా చేయండి. ప్రతి శనివారం కూడా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం ప్రధానంగా ఆచరించి మీ ఇంట్లో అయినా సరే వీలైతే కొబ్బరికాయ కొట్టండి, లేదా పండు నైవేద్యం పెట్టండి. అలా కలియుగ దైవం కాబట్టి కనీసం శనివారం రోజైనా కొబ్బరికాయ మన ఇంట్లో అయినా కొట్టడం చాలా చాలా మంచిది. వాస్తవంగా చాలా మంచిది. శనివారం నాడు మన కలియుగ దైవం కాబట్టి తప్పకుండా వీలైతే అది చేయండి, కొబ్బరికాయ కొట్టండి. ఆ విధంగా ప్రతి శనివారం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఆచరించటం వలన సకల శనిగ్రహ బాధలు దోషాలు అనేవి తొలగిపోతాయి. ప్రధానంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ బాధపడుతున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా
శ్రావణ మాసం శనివారాలు మాత్రం నియమం పాటించండి, నియమాలు చక్కగా పాటించండి. ఇప్పుడు ఉపవాసము ఉండాలి అని చెప్పే అంతరార్థం ఏమిటంటే ఈ శ్రావణ మాసం వర్షాకాలము కాస్త ఆరోగ్యానికి మంచిది అన్న కాన్సెప్ట్ తోటే ఇవన్నీ కూడా పెట్టేది. ఉపవాసము అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అని చెప్పేసి, ఈ పండుగ రోజులు కొంచెం ఎక్కువగా తింటారు, అందుకని ఒక రోజన్నా సరే ఉపవాసం ఉంటే మంచిది అని ఆ స్వామి వారి పేరు తలుచుకొని ఆ విధంగా ఉంటూ ఉంటారు నాన్న. సరే, ఈ విధంగా గనక శనివారం నాడు శ్రావణ శనివారం నాడు గనక మనం ఆచరించాము అని అంటే శనిగ్రహ బాధలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి, ధనయోగం కలుగుతుంది.